గన్నవరం గ్రామ అలాగే గన్నవరం మండల ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. అయితే సంక్రాంతి పండుగ సందర్భంగా 2026లో ఏవైతే కోడిపందాలు ఈ జూదాల నిర్వహణ ఎవరైతే చేస్తారో వాళ్ళందరికీ కూడా ఇది ఆంధ్రప్రదేశ్ గేమింగ్ యాక్ట్ 1974 సెక్షన్ 10 ప్రకారము, అలాగే జంతు హింస నివారణ చట్టము 1960 సెక్షన్ 34 ప్రకారము కఠినంగా చర్యలు తీసుకోబడతాయి. ఎవరైతే జంతువుల్ని హింసించుట, కోళ్లను హింసించుట, అలాగే కోడి పందాలు నిర్వహించడం ఎవరైతే చేస్తారో కఠిన చర్యలు తీసుకోబడతాయి. కాబట్టి అందరూ కూడా ఈ 2 యాక్ట్లకి వైలేషన్ అవ్వద్దని చెప్పేసి కోరుతున్నాను. సార్ ఎక్కడన్నా కోడి పందాలు జరిగినాయి అనుకోండి, మీరు యాక్షన్ తీసుకుంటారు? మండల్ లెవెల్ కమిటీ ఉంది, అలాగే విలేజ్ లెవెల్ కమిటీస్ ఉన్నాయి. మండల్ లెవెల్ కమిటీలో తహసీల్దార్ చైర్మన్గా ఉంటారు, అలాగే ఎంపీడీఓ గారు, ఎస్హెచ్ఓ గారు, అలాగే వెటనరీ డాక్టర్ గారు, ఇంకా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూడా ఉంటారు. వీళ్ళందరూ కూడా వెళ్ళి ప్లేసెస్ విజిట్ చేయడం జరుగుతుంది. ఇన్ఫర్మేషన్ మాకు వస్తాయి, జనరల్గానే ఫలానా చోట జరుగుతున్నాయి అని చెప్పేసి. ఇన్ఫర్మేషన్ రాగానే విలేజ్ లెవెల్ టీమ్స్లో విఆర్ఓ, అలాగే పంచాయత్ సెక్రటరీ, విలేజ్ యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ కూడా ఉంటారు. అలాగే ఒక పోలీస్ కానిస్టేబుల్తో కూడా డ్యూటీస్ వేయడం జరిగింది. అలాగే ఒక ప్రొసీడింగ్స్ లాగా ఉత్తర్వుల్లాగా ఇచ్చి గ్రామాల్లోనూ అలాగే మండలంలో కూడా మండల లెవెల్ కమిటీకి ఎప్పటికప్పుడు తెలియజేయమని చెప్పడం జరిగింది. అలాగే విలేజెస్లో కూడా అవగాహన ర్యాలీలు, అవగాహన సదస్సులు కూడా పెట్టమని చెప్పాము. అలాగే ఏపీఎం గారితో కూడా కోఆర్డినేషన్ చేసుకుని గ్రామాల్లో ఎవరైతే ఎలాంటివి చేస్తూ ఉంటారో చట్ట వ్యతిరేక కార్యక్రమాలు కానీ, లేదనుకుంటే ఈ 2 యాక్ట్లకి ఆంధ్రప్రదేశ్ గేమింగ్ యాక్ట్కి కానీ, లేదనుకుంటే క్రుయల్ టు ది యానిమల్ యాక్ట్ 1960కి కానీ వ్యతిరేకంగా ఎవరైతే చేస్తారో ముందుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్తున్నాము. ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే ఖచ్చితంగా వాటిని విజిట్ చేయడం జరుగుతుంది. ఏదైనా సమాచారం తెలిసి అధికారులు స్పందించకపోతేనండి జనరల్గా అందరూ విలేజ్ లెవెల్ టీమ్స్ అన్నింటినీ కూడా కలెక్టర్ గారు ఎస్టాబ్లిష్ చేశారు. అలాగే మండల్ లెవెల్ టీమ్స్ని కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దీంట్లో పూర్తిగా పోలీస్ డిపార్ట్మెంట్కి ఎందుకంటే మారుస్తూ ఉంటుంది కాబట్టి జనాలు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అలర్ట్ చేశాము. ఇప్పుడే ఎస్ఐ గారిని కూడా పిలిచాము, సిఐ గారు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. మా పరిధిలో ఆత్కూరు పోలీస్ స్టేషన్, అలాగే గన్నవరం పోలీస్ స్టేషన్ కూడా ఉన్నాయి. 2 ఎస్ఐలకిను అలాగే ఆత్కూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు కూడా చెప్పడం జరిగింది. మొత్తం మండలంలో 25 గ్రామాలు ఉన్నాయి. 25 గ్రామాలకు కూడా తెలియజేయడం జరిగింది. ఆల్ విలేజ్ లెవెల్ టీమ్స్ కూడా యాక్టివ్ అయ్యారు.